ఒకసారి రక్షించబడితే ఇంకెప్పటికీ పరలోకమే అంట. అదే నికోలాయితల బోధలు కూడా దాంట్లో భాగం. నువ్వు రక్షించబడినప్పుడు నీ ఆత్మ రక్షించబడుతుంది. నీ శరీరం ఏం చేసినా పర్వాలేదు, దేవుడు నీ ఆత్మ కోరుతున్నాడు. నీ ఆత్మ ముఖ్యం. ఈ శరీరం మట్టితో కలిసిపోతుంది, ఏం పెద్ద ముఖ్యం కాదు. శరీర క్రియలు పెద్ద కాదు. నీకు పాపం కొరకు దేవుడు ముందుగానే ఆయన క్రయదాన్ని చిందించాడు. నువ్వు చేయబోయే పాపాన్ని ముందుగా నేర్కొన్నాడు, ముందుగానే క్షమించేశాడు అనే సోది చెప్తాడు. కానీ దేవుడు అంటాడు, నీకు ఇచ్చిన రక్షణ భయముతో భక్తితో కొనసాగించు. దేవుడు వాక్యం తెలియజేస్తుంది, అవునా కదా? ఎవరి పేరైతే జీవ గ్రంథంలో రాయబడలేదో రెండవ మరణము. దేవుడు ఇక్కడ అంటాడు, నీ పేరు ఇక్కడ రాయబడింది, కానీ నువ్వు చేసేది సరిగా లేకపోయింది అనుకో, పేరు కొట్టే అవకాశం ఉంది. సో డోంట్ థింక్ ఏదో బాప్తిజం తీసుకున్నాను, రక్షణ పొందాను కాబట్టి నేను ఎలా బ్రతికినా పరలోకానికి వెళ్ళిపోతాను. లేదు, నీవు ఆయన వాక్కు తగినట్టుగా బ్రతకాలి, దేవునికి అంగీకారంగా బ్రతకాలి, దేవునికి ఇష్టడుగా బ్రతకాలి, దేవుని ప్రేమించి బ్రతకాలి. ఇఫ్ యు లవ్ గాడ్ అండ్ సర్వ్ గాడ్ జెన్యున్లీ, నాట్ కేరింగ్ అబౌట్ యువర్ రెప్యుటేషన్, గాడ్ ఇస్